2024 సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు వచ్చింది? అలాగే వినాయక చవితి నాడు ఎటువంటి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవాలి? వినాయకుడి యొక్క తొండం ఎటువైపు ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాయి? పూజలో మట్టి వినాయకుడికి పూజించినప్పటికీ కూడా పసుపు వినాయకుడిని పూజలో పెట్టుకోవాలా లేదా? వినాయకుడి పూజ అయ్యాక నిమజ్జనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెయ్యాలి అనే విషయాలన్నింటినీ కూడా పూర్తి వివరాలతో మీకు ఈరోజు పూజా వీడియోలో మీ అందరూ షేర్ చేయబోతున్నానండి. పూజా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు. ఆ స్వామిని తలుచుకుంటేనే చాలు, తలపెట్టిన కార్యక్రమం ఏదైనా దిగ్విజయంగా సాగుతుంది. ఏటా భాద్రపద మాస చవితి నాడు దేశంలోని ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేషుని పూజించి వీధుల్లో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏ కార్యంలోనైనా ప్రథమ పూజలు అందుకునే వినాయకుడంటే అందరికీ ఎంత భక్తిభావమో. తన భక్తుల పట్ల గణపతికి కూడా వల్లమాలిన వాత్సల్యం. ఆ స్వామి రూపం, ఆ స్వామి నామాలు మనకు ఎన్నో విషయాలను ప్రబోధిస్తాయి కూడా. హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికే చేస్తారు. పార్వతీ తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ఒక ప్రగాఢ నమ్మకం కూడా. భాద్రపద శుక్ల చవితి రోజున వినాయకుడికి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందని పలు కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి కదా. అయితే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాయక చవితి పండుగను కుల మత జాతులకు అతీతంగా జరుపుకోవడం మరొక విశేషంగా కూడా చెప్పాలి. వినాయక చవితి రోజున నీలాప నిందలు పోవడానికి చంద్రుని అసలు చూడకూడదు అని చెప్తారు. మరి చంద్రుని ఎప్పుడు చూడాలి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో 4వ రోజు వచ్చేటటువంటి చవితి రోజున మనం వినాయక చవితి జరుపుకుంటాం. ఈ వినాయక చవితి రోజున వినాయకుని జన్మదినంగా జరుపుకుంటాం. ఈ రోజు నుండి 9 రోజుల పాటు వినాయకునికి నవరాత్రులుగా జరుపుకుంటాం. వినాయక చవితి నాడు మనం ఇంటి చుట్టుపక్కల వీధుల్లో, రాష్ట్రాలలో వినాయకుని విగ్రహం పెట్టి పూజలు చేసి 3 రోజులు, 5 రోజులు చేసుకుని లేదా అంతకన్నా ఎక్కువ రోజులు అనగా 9 రోజులు కూడా పూజలు చేసి చివరి రోజు నాడు నిమజ్జనం చేస్తారు. ఈ రోజున వినాయకునికి మట్టితో తయారు చేసిన వినాయకుని పూజించడం విశేషం. మనం మన ఇంటికి మట్టితో తయారు చేసిన వినాయకుడిని తెచ్చుకుని ప్రతిష్ఠించి పూలతో, పండ్లతో పూజ చేసి గరికితో అలంకరించుకొని భక్తితో వినాయకునికి పూజలు చేయాలి. మరి ఇప్పుడు ఎలాంటి మట్టి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తాను. వినాయక చవితి రోజున మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని ఇంటికి తెచ్చుకుంటాం. లేదా మనం ఇంట్లోనే మట్టిని కొంచెం కొనుక్కోవచ్చుకొని మన చేతులతో స్వయంగా వినాయకుడిని కూడా తయారు చేయవచ్చు. మనలో చాలామందికి ఈ సందేహం ఉండనే ఉంటుంది. అసలు వినాయకుడి యొక్క తొండం ఎటువైపు ఉండాలి, ఎటువైపు ఉన్నటువంటి తొండంతో ఉన్నటువంటి వినాయకుడిని ఇంటికి తీసుకురావాలి అనే విషయాన్ని. వినాయకుని విగ్రహానికి తొండం ఎడమవైపు ఉంటే ఇహలోక సుఖములు అందుతాయి. ఒకవేళ గణపతికి తొండం కుడివైపు కనుక ఉంటే అప్పుడు ఆయనని క్షిప్ర గణపతి అని పిలుస్తారు. క్షిప్ర గణపతిని పూజించడం వలన మన కోరికలు త్వరగా నెరవేరుతాయి అని ఒక నమ్మకం కూడా. వినాయకుని తొండం మధ్యలో ఉంటే విద్యా, బుద్ధులు, జ్ఞాన సంపద లభిస్తాయి అని అర్థం. మీకు ఇందులో ఇష్టమైన గణపతిని ఇంటికి తెచ్చుకొని పూజించుకోవచ్చు. ఇంతటి మహిమ గల వినాయకుని చవితిని 2024 సంవత్సరంలో ఏ రోజున వచ్చింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. అలాగే వినాయక చవితి నాడు ఏ తిథి ఉంది, అలాగే పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనే విషయాలు కూడా పూర్తి వివరంగా తెలుసుకుందాము. 2024 సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం నాడు వినాయక చవితి సెప్టెంబర్ 6వ తారీఖు 2024 సంవత్సరంలో శుక్రవారం ఉదయం 11:52 నుండి సెప్టెంబర్ 7వ తారీఖు 2024 సంవత్సరంలో శనివారం మధ్యాహ్నం 1:50 వరకు ఉంటుంది. ఈరోజు చిత్తా నక్షత్రం 10:28 వరకు ఉదయం వరకు ఉంది. తదుపరి స్వాతి నక్షత్రం చొరబడింది. సెప్టెంబర్ 6 శుక్రవారం నాడు చవితి తిథి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా సరే మన పండుగ పర్వదినం అనేది సూర్యోదయం లెక్కగా తిథి ఎప్పుడు ఉంటుందో ఆ సమయాన్ని మనం పండుగ అనేది జరుపుకుంటూ ఉంటామండి. అందుకుగాను వినాయక చవితి మనకి సెప్టెంబర్ 7వ తారీఖు శనివారం వేళ వచ్చింది. అందరూ కూడా సెప్టెంబర్ 7వ తారీఖు శనివారం నాడు వినాయక చవితి పండుగను అందరూ జరుపుకోవచ్చు. విఘ్నాలు తొలగించే ఆ గణపతికి వినాయక చవితి నాడు పూజ ఏ సమయంలో చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరి వినాయక చవితి నాడు బ్రహ్మముహూర్తం అనగా ఉదయం 4:30 నుండి 5:18 వరకు ఉందండి. ఈ ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు.
బ్రహ్మముహూర్త సమయంలో వినాయక చవితి జరుపుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఈ పూజా సమయంలో పూజ చేయడం కుదరనట్లయితే మరలా పూజా సమయం ఎప్పటి నుంచి చేసుకోవచ్చంటే సెప్టెంబర్ 7 శనివారం వేళ ఉదయం 10:30 నుండి 12:40 వరకు పూజా సమయం చాలా అంటే చాలా బాగుందండి. ఈ సమయంలో అయితే వినాయక చవితి పండుగను అందరూ జరుపుకోవచ్చు. అదేంటండి బ్రహ్మముహూర్తం సమయానికి పూజా సమయానికి చాలా సమయం తేడా ఉంది, మధ్యలో పూజ ఎందుకు చేయకూడదు అంటే సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చవితి నాడు రాహుకాలం అనేది ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుందండి. మళ్ళీ దుర్ముహూర్తం అనేది 7:30 నుండి 8:30 వరకు ఉందండి. అలాగే వర్జం వచ్చేసి 6:50 నుండి 8:39 వరకు ఉంటుంది. ఉదయం 10:30 వరకు అస్సలు సమయం అనేది బాగోలేదండి పూజ చేయడానికి. 10:30 తర్వాత నుంచి అయితే పూజ చేసుకోవడానికి సమయం చాలా బాగుంది. కాబట్టి ఉదయం పూజ చేయడం కుదరని వారు సాయంత్రం వేళ కూడా పూజ అయితే చేసుకోవచ్చండి. మరి ఎప్పుడు చేసుకోవాలి అంటే అలాగే ఉదయం పూజ చేసినా కూడా సాయంత్రం వేళ కూడా పూజ చేయవచ్చండి. మరి సాయంత్రం వేళ పూజా సమయం సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు సమయం అయితే చాలా అంటే చాలా బాగుంది. వినాయక చవితి నాడు వినాయకుడు పెట్టవలసిన నైవేద్యాలు కుడుములు, అప్పాలు, చలిమిడి, వడపప్పు, పానకం, పాలతాలికలు ఇవన్నీ కూడా వినాయకుడికి చాలా అంటే చాలా ఇష్టమండి. ఇవి కాకుండా ఇంకా ఏవైనా సరే నైవేద్యాలు అనేది పెట్టవచ్చు. పూజలో ముఖ్యంగా పాలిని కట్టడం, గరికతో పూజ చేయటం, పళ్ళను పాలికి కట్టడం అనేది వినాయకుని పూజలు ముఖ్యంగా చేస్తూ ఉంటామండి. ఇంకా ఇవే కాకుండా వినాయకుని అష్టోత్తరం చదువుతూ వినాయకుడి వ్రత కథ అనేది చదవాలి. అలాగే అష్టోత్తరం చదివేటప్పుడు వినాయకుని గరికతో పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది. అలాగే ఈ రోజున తెల్ల జిల్లేడు యొక్క పూల మాలను కనుక వినాయకుడు సమర్పిస్తే చాలా మంచిదండి. లేదా తెల్ల జిల్లేడు వినాయకుడిని అయినా సరే పూజలో పెట్టుకోవచ్చు. ఉదయాన్నే నిద్రలేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని దేవుని మందిరంలో దీపం వెలిగించి సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంట్లోకి మట్టి వినాయకుడిని తీసుకురావాలి. అలాగే గరికతో మాలను వేయటం, అలాగే పాళీని కట్టడం, పండ్లను పాళీకి వేలాడదీయటం, అలాగే పూజలో పిల్లల చేత వ్రత కథను చదివించటం, అలాగే పిల్లలు చదువుకున్నటువంటి పుస్తకాలకి పసుపు కుంకుమ అలంకరణ చేసి పూజలో పెట్టడం ఇవన్నీ కూడా ముఖ్యమైనవేనండి. అలాగే వినాయకుడు ఇష్టమైనటువంటి నైవేద్యాలన్నీ కూడా సమర్పించి ధూపదీప నైవేద్యాలతో పూజ అయితే చేసుకోండి. ముఖ్యంగా ఈనాడు మీరు నీలాప నిందలు తొలగడానికి చంద్రుని అయితే చూడకూడదండి. మరి మనం చంద్రుని ఎప్పుడు చూడకూడదు అంటే చంద్రుడు రాత్రి వస్తారు కాబట్టి రాత్రి సమయం చవితి తిథి ఎప్పుడు వచ్చింది అంటే చవితి తిథి రాత్రి వేళ ఉన్న సమయాన చంద్రుని చూడకూడదండి. మరి చవితి తిథి అనేది శుక్రవారం రోజున ఉందండి. అంటే సెప్టెంబర్ 6వ తారీఖు శుక్రవారం నాడు, శనివారం 7వ తారీఖు రాత్రికి చవితి తిథి లేదండి. అలాగే మీరు వినాయకుడిని చవితి రోజున ప్రతిష్టాపన చేస్తే 3 రోజుల తర్వాత లేదా కొంతమంది ఉదయం పూజ చేసి సాయంత్రం వేళ నిమజ్జనం చేస్తారండి. లేదా 5వ రోజున లేదా 9వ రోజున 11, 21వ రోజున నిమజ్జనం అయితే చేయవచ్చు. ఆ విఘ్నాధిపతి అయిన గణనాథుడి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు కనుక ఈ పూజా వీడియో నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయడం వల్ల అందరూ కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని వారు కూడా పూజా సమయాలు తెలుసుకోవటం వలన పూజ అనేది చక్కగా చేసుకుంటారు. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.